జనరల్ అడుగుతున్నా, వాళ్ళు ఓన్గా తెచ్చుకుంటున్నారేమో. పల్లెల్లో 2-3 దగ్గర చూసిన. ఈయన దేనికి వచ్చిన అడ్వర్టైజ్మెంట్కి అదే కదా. ఇదేం రూమ్ అన్నది? ఇది మామూలుగా ఇంతకుముందు పాత మెడికల్ ఆఫీసర్ ఉన్నప్పుడు సెకండ్ మెడికల్ ఆఫీసర్ పెట్టినారు. ఇప్పుడు స్టోరేజ్ కింద పెట్టినారు. బీరువాలో ఈ మెడిసిన్స్ అవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు? ఫార్మసీ. ఫార్మసీ ఉందా ఇక్కడ సపరేట్గా? ఫార్మసిస్ట్ ఇప్పుడు భోజనానికి ఇది మీ మందులు ఇచ్చేదానికి ఫార్మసీనా? ఇది వ్యాక్సిన్. స్టోరేజ్ వచ్చేసి ఇక్కడ నాకు చూడాలని ఉంది. చూడండి అడుగు బీగాలు. మీ టాయిలెట్స్ ఎట్లున్నాయి? లేదన్నా నేను ఒప్పుకోను, బాగాలేవు. లేదు సార్, యాక్చువల్లీ నేను వచ్చిన తర్వాత నేను మొత్తం క్లీన్ చేయించాను. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం క్లీన్ చేపిస్తే లోపల అంతా డ్యామేజ్ అయిపోయింది, మళ్ళీ సపరేట్గా పెట్టించాల్సి. ఒకటే టాయిలెట్ ఉందా మొత్తానికి? అక్కడ పేషెంట్స్కి అక్కడ సపరేట్గా ఉన్నాయి సార్. నేను చేయించాను, వచ్చిన తర్వాత మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్నారు. మళ్ళీ ఎవరు దీనిలో అంతా చూసుకునేది? ఎవరు కమిటీలో ఎవరెవరు ఉన్నారు? డెవలప్మెంట్ సొసైటీ అని ఉంటుంది సార్. ఓకే. ఎంపీపీ డాక్టర్ తర్వాత ఎంఆర్ఓ ఎంపీడీ. ఒక రోజు కూడా వచ్చినట్లేదా ఎవడు? దాని బూజు పట్టుందన్న అసలుకి నాకు అర్థం కాలే. లేదన్నా ఓ పని చేయండి అన్న, మనమే ఇన్ఛార్జ్, మీరే ఇన్ఛార్జ్, నేనే ఇన్ఛార్జ్, పబ్లికే ఇన్ఛార్జ్. మళ్ళీ వాళ్ళకి ఉందో లేదో తెలియదు కానీ దయచేసి మీరు చిన్న చేయండి నా కోసం. వచ్చినప్పటి నుంచి అన్ని చేస్తూనే ఉన్నాను. ఆ టాయిలెట్లు గిలెట్లు అన్ని క్లీన్ చేయాల్సిండేదే ఖచ్చితంగా. మీరు చెప్పండి వాళ్ళకి. ఇది మీ రూమా? ఇది మీకు సిస్టమ్స్ ఉన్నాయి. సో మీకు ఎక్కడికి పోతాయి ఈ రిపోర్ట్స్ మామూలుగా? వ్యాక్సినేషన్ సార్, ఈ రోజు వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఏం వ్యాక్సినేషన్ అన్నా? చిల్డ్రన్ దేనా? ఈ మామూలు వాళ్ళ రెగ్యులర్ వ్యాక్సినేషన్ మనకు దానికి అన్ని ఉంటున్నాయి? అన్ని ఉంటున్నాయి. అంటే వాళ్ళకై వాళ్ళు వస్తున్నారా లేకపోతే మీరు ఏమైనా? మన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వాళ్ళతోటి పంపిస్తారు అక్కడి నుంచి. ఇది ఎవరు మీది? మామూలుగా అయితే మాది నంద్యాల పక్కనే, ఏం దూరం ఏం కాదు, కొంచెం పక్కన. ఇదే మీ రూమ్? ఇది స్టాఫ్ నర్స్ ఇంజెక్షన్ భోజనం చేస్తున్నారు స్టాఫ్ నర్స్. ఇది ఈ రూమ్ వచ్చి మీకు మొత్తం ఎన్ని ఉన్నాయి రూమ్స్ ఇక్కడ? పేషెంట్స్కి ఎన్ని ఉన్నాయి రూమ్స్? జనరల్ వార్డ్ ఒకటే, అదొకటే, ఇంకేం లేదు. ఆ వార్డ్ ఒకటే సార్. ఇది సెకండ్ మెడికల్ హాస్పిటల్. సెకండ్ మెడికల్ హాస్పిటల్ వచ్చేసి చంద్రాయపల్లి. ఓకే. ఏమి టాయిలెట్లు అవి? ఏందన్నా దాని నిండా ఎందుకు సామాన్లు ఉన్నాయి? ఏందట్లా? ఏమి సామాన్ అంతా? అవన్నీ పాత ల్యాబ్స్. లేదన్నా మీరు మళ్ళీ మార్చాలి మొత్తము. బాగాలేదు సిస్టమ్. ఎక్విప్మెంట్ ఎక్కువైంది సార్. మీరు ఎట్లా చేసుకుంటారో తెలియదు. ఇదైతే సిస్టమ్ బాగాలేదు, మీరు ఖచ్చితంగా మార్చాలా. మీకు ఏందో అన్ని ఎక్విప్మెంట్ అయితే బాగా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇది అది ఏం డిటెక్ట్ చేస్తుంది ఇప్పుడు మనకు? అది మనకు సిబిసి అంటే సార్, కంప్లీట్ బెడ్ పిక్చర్ సార్. ఓకే. టోటల్ వైరల్స్ గీరల్స్ అన్ని చెప్తుంది. అది ప్రతి హాస్పిటల్లో ఉంటుందా? మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో? అంటే ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు కొత్తగా వచ్చాయి సార్. కొన్ని పిఎస్సీలు కానీ మన దగ్గర టీబీ మిషన్ కూడా చెక్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే. స్ఫుటం టెస్ట్ కూడా. టీబీ ఎక్కువ వస్తున్నాయా లేదా? కొంచెం ఎక్కువ వస్తాయి. ఎన్ని వస్తాయి మామూలుగా? ఈ మంత్లో 8 వచ్చాయి సార్. కొంచెం రైజ్. ఎందుకు? దేని వల్ల సడన్ గా రైజ్ అవుతుంది? వాటర్ కంటామినేషన్? అంతేలే. ఏమి ఇప్పుడు ఎందుకు లేరా? ఇంత ముందు 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఓన్లీ 2 మెంబర్సే ఉంటున్నారు. ఏమి? వాట్ ఇస్ ద రీజన్? అంటే మామూలుగా ప్రతి మండలానికి 2 పిఎస్సీ. ఏం మార్చినాడు? ఇక్కడ 4 ఉంటే ఒకటి 2 పేరుకి 2 పెట్టినారు. అన్ని దాంట్లో 2. సో ఇప్పుడు 2 ఇద్దరే ఉన్నారా? మళ్ళీ మీరు ఆల్టర్నేట్ చేస్తారా లేకపోతే ఎట్లా దానికి? మామూలుగా అయితే 9 to 4 వరకు ఇక్కడే ఉంటాం సార్. 4 తర్వాత ఆన్ కాల్ ఉంటాం. అంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఏమి ఉండవు సార్. ఇద్దరు ఆన్ కాల్లోనే ఉంటారా? ఎవరు వచ్చేది ఉండేదా ఇక్కడ? ఆన్ కాల్లోనే ఉంటాం సార్.
అంటే స్టాఫ్ కాదన్నా మీ రూల్ ఏంది మీరు అది నేను అడిగేది 9 to 4 వరకు డ్యూటీ ఓకే 4 తర్వాత ఆన్ కాల్ ఆన్ కాల్లో ఉండాలా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే సో మీకైతే రూల్ లేదు దట్ యూ హావ్ టు స్టే హియర్ ఇఫ్ వి కన్వర్ట్ సిఎస్సి సిహెచ్సిగా మారితే ఖచ్చితంగా ఇక్కడ Night duty కి ఉండాలి. పెరుగుతారు, డాక్టర్స్ పెరుగుతారు సార్. నైట్ డ్యూటీ కూడా ఉంటుంది. 6 to 8 మెంబర్స్ డాక్టర్స్ సిఎస్సి టు ఏహెచ్ అయింది కదా మంది ఇదేమన్నా సిఎస్సి ప్రపోజల్ ఇంతకుముందు సరే నాకు అవన్నీ తెలీదు. ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేయాల్సిండేదే. నాకు అన్న రూమ్స్ ఒక్కటి కూడా నచ్చలేదు. దాని జనరల్ అడుగుతున్నా, వాళ్ళు ఓన్గా తెచ్చుకుంటున్నారేమో. పల్లెల్లో 2-3 దగ్గర చూసిన. ఈయన దేనికి వచ్చిన అడ్వర్టైజ్మెంట్కి అదే కదా. ఇదేం రూమ్ అన్నది? ఇది మామూలుగా ఇంతకుముందు పాత మెడికల్ ఆఫీసర్ ఉన్నప్పుడు సెకండ్ మెడికల్ ఆఫీసర్ పెట్టినారు సార్. ఇప్పుడు స్టోరేజ్ కింద పెట్టినారు. బీరువాలో ఈ మెడిసిన్స్ అవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు? ఫార్మసీ ఫార్మసీ ఉందా ఇక్కడ సపరేట్గా? ఫార్మసిస్ట్ ఇప్పుడు భోజనానికి ఇది మీ మందులు ఇచ్చేదానికి ఫార్మసీనా? ఇది ఫార్మసీ వ్యాక్సిన్ స్టోరేజ్ వచ్చేసి ఇక్కడ నాకు చూడాలని ఉంది. చూడండి అడుగు బీగాలు చూడండి. మీ టాయిలెట్స్ ఎట్లున్నాయి? లేదన్నా నేను ఒప్పుకోను, బాగాలేవు. లేదు సార్, యాక్చువల్లీ నేను వచ్చిన తర్వాత నేను మొత్తం క్లీన్ చేయించాను. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం క్లీన్ చేపిస్తే లోపల అంతా డ్యామేజ్ అయిపోయింది, మళ్ళీ సపరేట్గా పెట్టించాల్సి. ఒకటే టాయిలెట్ ఉందా మొత్తానికి? అక్కడ పేషెంట్స్కి అక్కడ సపరేట్గా ఉన్నాయి సార్. నేను చేయించాను, వచ్చిన తర్వాత మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్నారు. మళ్ళీ ఎవరు దీనిలో అంతా చూసుకునేది? ఎవరు ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? డెవలప్మెంట్ సొసైటీ అని ఉంటుంది సార్. ఓకే. ఎంపీపీ డాక్టర్ తర్వాత ఎంఆర్ఓ ఎంపీడీ. ఒక రోజు కూడా వచ్చినట్లేదా ఎవడు? దాని బూజు పట్టి ఉందన్న అసలుకి నాకు అర్థం కాలే. లేదన్నా ఓ పని చేయండి అన్నా, మనమే ఇన్ఛార్జ్, మీరే ఇన్ఛార్జ్, నేనే ఇన్ఛార్జ్, పబ్లిక్ ఇన్ఛార్జ్. మళ్ళీ వాళ్ళకి ఉందో లేదో తెలియదు కానీ దయచేసి మీరు చిన్న చేయండి నా కోసం. వచ్చినప్పటి నుంచి అన్ని చేస్తూనే ఉన్నాను సార్. సాధ్యమే. ఆ టాయిలెట్లు గిలెట్లు అన్ని క్లీన్ చేయాల్సిండేదే ఖచ్చితంగా. మీరు చెప్పండి వాళ్ళకి. ఇది మీ రూమా? ఇది మీకు సిస్టమ్స్ ఉన్నాయి. సో మీకు ఎక్కడికి పోతాయి ఈ రిపోర్ట్స్ మామూలుగా? వ్యాక్సినేషన్ సార్, ఈరోజు వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఓకే. ఏం వ్యాక్సినేషన్ అన్నా? చిల్డ్రన్ దేనా? ఈ మామూలు వాళ్ళ రెగ్యులర్ వ్యాక్సినేషన్ మనకి దానికి అన్ని ఉంటున్నాయి? అన్ని ఉంటున్నాయి. అంటే వాళ్ళకై వాళ్ళు వస్తున్నారా లేకపోతే మీరు ఏమైనా? మన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వాళ్ళతోటి పంపిస్తారు అక్కడి నుంచి. ఇది ఎవరు మీది మామూలుగా? అయితే మాది నంద్యాల పక్కనే, ఏం దూరం ఏం కాదు. కొంచెం పక్కన. ఇదే మీ రూమ్? ఇది స్టాఫ్ నర్స్ ఇంజెక్షన్ భోజనం చేస్తున్నారు స్టాఫ్ నర్స్. ఇది ఈ రూమ్ వచ్చి మీకు మొత్తం ఎన్ని ఉన్నాయి రూమ్స్ ఇక్కడ? పేషెంట్స్కి ఎన్ని ఉన్నాయి రూమ్స్? జనరల్ వార్డ్ ఒకటే, అదొకటే, ఇంకేం లేదు. ఆ వార్డ్ ఒకటే సార్. ఇది సెకండ్ మెడికల్ ఆఫీసర్. సెకండ్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి చంద్రాయపల్లి. ఓకే. ఏమి టాయిలెట్లు అవి? ఏందన్నా దాని నిండా ఎందుకు సామాన్లు ఉన్నాయి? ఏమి అట్లా? ఏమి సామాన్ అంతా? అవన్నీ పాత ల్యాబ్స్. లేదన్నా మీరు మళ్ళీ మార్చాలి మొత్తము. బాగాలేదు సిస్టమ్. ఎక్విప్మెంట్ ఎక్కువైంది సార్. మీరు ఎట్లా చేసుకుంటారో తెలీదు. ఇదైతే సిస్టమ్ బాగాలేదు, మీరు ఖచ్చితంగా మార్చాలా. మీకు ఏందో అన్ని ఎక్విప్మెంట్ అయితే బాగా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇది అది ఏం డిటెక్ట్ చేస్తుంది ఇప్పుడు మనకు? అది మనకు సిబిసి అంటే సార్, కంప్లీట్ బెడ్ పిక్చర్ సార్. ఓకే. టోటల్ వైరల్స్ గీరల్స్ అన్ని చెప్తుంది. అది ప్రతి హాస్పిటల్లో ఉంటుందా? మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో? అంటే ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు కొత్తగా వచ్చాయి సార్. కొన్ని పిఎస్సీలు కానీ మన దగ్గర టీబీ మిషన్ కూడా చెక్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే. స్ఫుటం టెస్ట్ కూడా. టీబీ ఎక్కువ వస్తున్నాయా లేదా? కొంచెం ఎక్కువ వస్తాయి. ఎన్ని వస్తాయి మామూలుగా? ఈ మంత్ లో 8 వచ్చాయి సార్. కొంచెం రైజ్. ఎందుకు, దేని వల్ల సడన్ గా రైజ్ అవుతుంది? వాటర్ కంటామినేషన్? అంతేలే. ఏమి ఇప్పుడు ఎందుకు లేరా?
మామూలుగా వచ్చేసి ఇంతకుముందు 4 మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే. ఇప్పుడు ఓన్లీ 2 మెంబర్సే ఉంటున్నారు. ఏమి వాట్ ఇస్ ద రీజన్? అది తెలియదు సార్. అంటే మామూలుగా ప్రతి మండలానికి 2 పిఎస్సి ఏం మార్చినాడు? ఇక్కడ 4 ఉంటే ఒకటి 2 పేరుకి రెండే పెట్టినారు, అన్ని దాంట్లోకి రెండే పెట్టినారు. సో ఇప్పుడు రెండే ఇద్దరే ఉన్నారా? ప్రతి పిఎస్సికి మళ్ళీ మీరు ఆల్టర్నేట్ చేస్తారా లేకపోతే ఎట్లా దానికి? మామూలుగా అయితే 9 to 4 వరకు ఇక్కడే ఉంటాం సార్. 4 తర్వాత ఆన్ కాల్ ఉంటాం సార్. అంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఏమి ఉండవు సార్. ఇద్దరు ఆన్ కాల్ లోనే ఉంటారా? ఎవరు వచ్చేది ఉండేదా ఇక్కడ? ఆన్ కాల్లోనే ఉంటాం సార్. అంటే స్టాఫ్ కాదన్నా, మీ రూల్ ఏంది? మీరు అది నేను అడిగేది. 9 to 4 వరకు డ్యూటీ. ఓకే. 4 తర్వాత ఆన్ కాల్ ఆన్ కాల్ లో ఉండాలా? ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే. సో మీకైతే రూల్ లేదు దట్ యు హావ్ టు స్టే హియర్. ఇఫ్ వి కన్వర్ట్ సిఎస్సిగా మారితే ఖచ్చితంగా ఇక్కడ నైట్ డ్యూటీకి ఉండాలి. పెరుగుతారు, డాక్టర్స్ పెరుగుతారు సార్. నైట్ డ్యూటీ కూడా ఉంటుంది. 6 to 8 మెంబర్స్ డాక్టర్స్. మంది ఇది ఏమన్నా సిఎస్సి ప్రపోజల్ ఇంతకుముందు సరే, నాకు అవన్నీ తెలీదు. ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేయాల్సిండేదే. నాకు అన్న రూమ్స్ ఒక్కటి కూడా నచ్చలేదు. ఆ టాయిలెట్స్ చేపియాలా ఇమీడియట్గా.